అనేక వేదికల మీద లక్షల మంది హృదయాలలో తన గాత్రాన్ని వినిపించి లక్షల మంది హృదయాలలో తను ఉన్నటువంటి ఒక గాయని. అదేవిధంగా హైదరాబాద్లో దూరదర్శన్ కేంద్రంగా నడిచినటువంటి ఆటా పాట సీజన్ 1లో టైటిల్ 2వ విన్నర్గా నిలిచినటువంటి కృష్ణవేణి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితోటి ఆట పాట మాట, ఇక్కడ ఆట లేదు కానీ పాట మాటతోటి చాలా చక్కగా వారితో మనం మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్కారం. నమస్తే. మేము అడగగానే మా స్టూడియోకి వచ్చి మీ ఎంత అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్. ఈరోజు మా స్టూడియో ఒక సామాజిక చైతన్య గీతాలతో పాటు అనేక మంది మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీసేందుకు ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే మిమ్మల్ని పిలిచినాం. మీరు చాలా పెద్ద గాయని, మేము చాలా పాటలు మీ పాటలు విన్నాం. సో అందుకని మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందు మీ గురించి తెలుసుకునే ముందు ఒక చక్కటి పాటతోటి ప్రారంభించుకుందాం. ఓకే సార్. అనంతపురం జిల్లాలో కరువు ప్రాంతాల్లో అంటే తాండా వాళ్ళు, అంటే కొంచెం వాళ్ళ పరిస్థితి బాగాలేని వాళ్ళు చిన్నప్పుడే ఆడపిల్లలు పుడితే వాళ్ళని అమ్మే ఓకే ఆ సందర్భంలో పాట సార్ ఇది. అంటే ఒక అమ్మాయి నన్ను ఎందుకు అమ్ముతున్నావు, నన్ను ఎందుకు కన్నావు అని చెప్పడానికి పాట సార్. అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మడానికే నన్నెందుకు కన్నావని, అమ్మడానికే నన్నెందుకు కన్నావని, నీలాంటి తల్లికి పుట్టాను ఎందుకని, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా. కడుపులోన ఉన్నప్పుడు కలలెన్నో కన్నావు, పురిటిలోన ఉన్నప్పుడు చిరునవ్వే నవ్వావు, కడుపులోన ఉన్నప్పుడు కలలెన్నో కన్నావు, పురిటిలోన ఉన్నప్పుడు చిరునవ్వే నవ్వావు, గుండెల మీద ఎగురుతుంటే ఎద మీదే ఎదగమని, గుండెల మీద ఎగురుతుంటే ఎద మీదే ఎదగమని, చేసావు వ్యాపారం కన్న పేగు అమ్మడం, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా. బయటలోన ఉన్నప్పుడు బొమ్మవని అన్నావు, చీర కట్టి తిరుగుతుంటే చక్కని చొక్కన్నావు, బయటలోన ఉన్నప్పుడు బొమ్మవని అన్నావు, చీర కట్టి తిరుగుతుంటే చక్కని చొక్కన్నావు, బొమ్మగనను మార్చేసి సెటుకు రేటుకు అమ్మేశావు, బొమ్మగనను మార్చేసి సెటుకు రేటుకు అమ్మేశావు, ఎంతమ్మని లాభం కన్న పేగు అమ్మడం, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా. సంపద కోసం నన్ను సాలిగా మార్చేసావు, సుఖరోగం నాకిప్పుడు చూడలేదు ఎవరిప్పుడు, సంపద కోసం నన్ను సాలిగా మార్చేసావు, సుఖరోగం నాకిప్పుడు చూడలేదు ఎవరిప్పుడు, ఎముకల గోడు నా గోడు మూలన వేయక నన్ను చూడు, ఎముకల గోడు నా గోడు మూలన వేయక నన్ను చూడు, తీరింది నీ రుణము పోతుంది నా ప్రాణం, తీరింది నీ రుణము పోతుంది నా ప్రాణం, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మడానికే నన్నెందుకు కన్నావని, అమ్మడానికే నన్నెందుకు కన్నావని, నీలాంటి తల్లికి పుట్టాను ఎందుకని, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, అమ్మవా రాతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా, కన్నవా నన్ను కొన్నవా, కన్నవా నన్ను కొన్నవా.
సూపర్ అక్క, సూపర్. థ్యాంక్ యూ సార్. అసలు ఎంత పెద్ద అర్థం ఉందంటే కన్న తల్లి, అసలు నువ్వు నన్ను కన్నావా కొన్నావా అని ఒక ప్రశ్న ఈ అమ్మాయి, బాధపడిన అమ్మాయి వాళ్ళ అమ్మనే అడుగుతుంది. అవును. కానీ ఆమె కూడా అమ్మే, అవును. రేపు ఏమి కూడా అమ్మ కాబోతుంది. అంటే ఇలా 2-3 వచ్చినాయి. ఒకటేమో తండావాసులు వాళ్ళ పిల్లల్ని సాదుకోలేక అమ్మడం, అవును సార్. పెద్ద అయినాక తన తల్లులు కూడా మీరు అన్నట్టు సానికొంపలకు పంపడం, అవును. అంటే ఆ గృహాల్లోకి పంపి వీళ్ళ ఉమ్. జీవితాలు ఎల్లదీయడం. అంటే ఇవి 2 అంశాలు వేరువేరుగా చూడొచ్చు మనం. ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా చైతన్యవంతమైన ప్రశ్నలు. అవును సార్. కానీ ఈ సమాజం వాళ్ళని ఎటువైపు చూపెడుతుంది? ఈ పాట తరిమెల్ రాజు గారు అని రాశారు. తరిమెళ్ళ రాజు గారు. తరిమెల్ రాజు గారు డైరెక్టర్, అదే రచయిత. రచయిత. అవును వెరీ సార్. గుడ్, చాలా బాగా రాశారండి. ఎట్లా ఎట్లా నేర్చుకున్నారు ఈ పాట? ఎవరు నేర్పించారు మరి? ఎవరు సార్? మా మామయ్య గారు నేర్పించారు. మామయ్య గారు అంటే మీ వారా? మా వారే ఓ సార్. సూపర్. మీ వారి పేరు? ఆయన పేరు ఎడ్ల వెంకట్రావు సార్. ఎడ్ల వెంకట్రావు గారు. సూపర్, సూపర్. సరే, మీకు పాడాలనే తపన ఎక్కడి నుంచి మొదలైంది? మీ విద్యాభ్యాసం, బాల్యం, మీరు పుట్టింది ఎక్కడ? ఒకసారి మీకు మీరుగా పరిచయం చేసుకోండి. సార్, నా పేరు కృష్ణవేణి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా చెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామం నా సొంతూరు. అయితే మా నాన్న ఒక చిన్న ఎంప్లాయ్ సార్, కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ వర్క్ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఆర్డిటి సంస్థ ఉంది కదా సార్, అనంతపూర్ ఆడిట్ సంస్థ. ఓకే. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని. ఆహా. ఆ సంస్థ ద్వారాగా విలేజ్ లో ఉన్న అన్నిట్లోనే సంఘం బడి అని ఏర్పాటు చేశారు సార్ ఓకే. స్కూళ్ళల్లో. గ్రామంలో ఉన్న స్కూల్లోనే నేను చదువుకున్నాను సార్. మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదివాను. ఓకే. ఆర్డిటిలో నేను చదువుకున్నప్పుడు ఆర్డిటి స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కల్చరల్ ఆర్గనైజర్గా మాకు బీటీ నాగేంద్ర అని అక్కడ వచ్చారు సార్ కల్చరల్ టీంకి. ఓకే. ఆ సార్ నన్ను గుర్తించి, అంటే అక్కడ సంఘం బడిలో కూడా చదువు చెప్పేసారు ఎల్లప్ప సార్ ఫస్ట్. ఓకే. ఆయన ఈ పీటీ నాగేంద్ర సార్ అంటే ఆయన అదే అక్కడ కల్చరల్ టీంకి వచ్చిన సార్కి నన్ను పరిచయం చేసి, ఈ అమ్మాయి ఇక్కడ బాగా పాడుతుంది సార్ అని చెప్పి ఆయన ద్వారాగా నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు. చిన్నప్పుడు అంటే 5th 4th క్లాస్ ఆ టైం సార్. 5th క్లాస్ లో 4th క్లాస్ లో మీరు పాటలు పాడారు. అవును సార్. సో ఎల్లప్ప గారు ఇంకో గురువు గారు అవును సార్, మా ఊర్లోనే మీ ఉంటారు ఊర్లోనే సారు. ఉన్నారు. 4th 5th లో మీరు మొట్టమొదటి పాడిన పాట ఏదైనా గుర్తుందా? ఉంది సార్. ఒకసారి. అప్పుడు నాకు మా ఫస్ట్ గురువు గారు నేర్పించింది ఆ, మహిళల మీద సార్. ఆ పాట ఒక్కసారి. అంతే పల్లవే గుర్తుంది సార్. పర్లేదు. అది మంచి మనసు ఉన్నదనివి చెల్లెమ్మ, నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యాలమ్మా చెల్లెమ్మ, ఓ చెల్లెమ్మ, చెల్లెమ్మ, ఓ చెల్లెమ్మ, మల్లె పూలు కన్నన తెల్లని మనసు, గులాబీల కన్నని మెత్తని మనసు, మల్లె పూలు కన్నని మెల్లని మనసు, గులాబీల కన్నని మెత్తని మనసు. సూపర్, సూపర్, చాలా బాగుంది. ఈ పాట ఫస్ట్ చిన్నప్పుడు ఆ గురువు గారు మీకు నేర్పారు. అది అంతే, నేర్పించారు. మనల్ని మన టాలెంట్ ని గుర్తించాలంటే ఒకటి తల్లిదండ్రులు, అవును. రెండోది మన గురువు గారు, అవును సార్. తర్వాత మనల్ని అర్థం చేసుకొని భార్య వాళ్ళు మాత్రమే మనం అర్థం చేసుకుని మనకున్న టాలెంట్ ని జనాల్లోకి తీసుకుపోయేటంట వాళ్ళు ప్రయత్నం చేయాలి. మీరు కల్చరల్ సెక్రటరీ అయిన తర్వాతకి సార్. ఆడిట్ స్కూల్ అని అవును సార్. ఆడిట్ స్కూల్లో ఉమ్. మీరు కల్చరల్ సెక్రటరీ అయ్యారని చెప్పారు కదా. ఉమ్. అప్పుడు మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో మీ పాత్ర, మీరు పాడిన పాటలు, అక్కడున్న స్కూల్ విద్యార్థులను ఏదైనా చైతన్యం చేసినటువంటి పాటలు? అంటే చైతన్యం ఏం లేదు సార్, మామూలుగా ఏదైనా ఈవెంట్లు ఈవెంట్లు జరిగినప్పుడు జరిగినప్పుడు నన్ను ఆర్డిటి సంస్థ వాళ్ళు గ్రామంలో పాడుతున్నానని తెలుసుకొని వాళ్ళు మళ్ళీ నేషనల్స్ కి, యూత్ ఫెస్టివల్స్ కి ఓకే. అట్లా తీసుకెళ్లారు సార్. డ్రామా ఫెస్టివల్ అని ఓహో, అలా చిన్న చిన్న వాళ్ళు చేసే ప్రోగ్రామ్ లో నేను పాడాను సార్. పాడాను. అది ఏమన్నా కొంచెం ఇప్పుడు మీరు నేషనల్ స్థాయికి కూడా వేరు యూత్ అవును సార్. ఫెస్టివల్స్ అంటే నేను ప్లేబ్యాక్ సింగర్ గా వెళ్ళాను సార్. అదే. నాకు సింగింగ్ తప్ప డాన్స్ ఏం రాదు. రాదు. ఓకే, ఓకే. గ్రామాలలో మీరు పాడిన పాటలు గ్రామాల్లో అంటే ఫస్ట్ లో సినిమా పాటలే పాడేదాన్ని. ఏదన్నా సినిమా పాట మంచిగా కొంచెం? సినిమా పాట ఏముంది సార్ మంచిది? అంటే గ్రామాలలో అంటే ఇప్పుడు నిన్ను గుర్తించి యూత్ ఫెస్టివల్ పంపించారు కదా, ఆ యువకులుగా ఉన్నప్పుడే కదా మీరు పాటలు పాడింది. అవును సార్. మనకు ఐడియా ఉంటది కదా, నేను ఈ పాట పాడడం మూలనే ఈ స్థాయికి వచ్చాను అనేది మనకు ఆ పాటను మనం మర్చిపోలేం ఎవరమైనా. అవును సార్. అటువంటి పాట మీకు? ఫస్ట్ నేను పాడిన సినిమా పాట వేణుమాధవ్ సాంగ్ ఆ, సార్. అనండి. అరే సూపర్ పాట, అసలు మామూలు పాట కాదు అది. పూర్తిగా రాస్తారు కొంచెం పర్లేదు. అయ్యో. వేణుమాధవా వేణుమాధవా, ఏ శ్వాస
చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో నీ నీలమై ఆ మూవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువున నిలువున తలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా, ఆ ఆ ఆ ఆ నువ్వే నడుపు పాదమిది, నువ్వే మీటు నాదమిది, నివాళిగా నామది నివేదించు నిమిషమిది, వేణు మాధవాని సన్నిధి. మీతో పాడించుంటే అయిపోవాలి ఆ సినిమాలో. ఎప్పుడో పాడింది సార్, చిన్నప్పుడు పాడింది, ఇప్పుడు ప్రాక్టీస్ లేదు కానీ. చాలా చాలా గమకాలు పాడుతుంటే చాలా అద్భుతం. అయితే నాకు ఇక్కడ ఒక అంటే అంటే ఆడపిల్ల బయటికి వెళ్ళడం చాలా కష్టం ఆ రోజులలో. ఇప్పుడంటే ఓకే, కానీ మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట ప్రదర్శనలు ఇవ్వాలి, వేదిక మీదకి పోవాలన్నప్పుడు ఇంట్లో వల్ల ఒత్తిడి ఎట్లా ఉండేది, బయట ఎట్లా ఉండేది సమాజం? బయట నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఆదరించారు, మంచి పాడుతుందనే పేరే వచ్చింది, కానీ ఎక్కడ చిన్న ప్రోగ్రామ్ లో పాడినా కూడా అమ్మాయి బాగా పాడింది అనేవాళ్ళు సార్. కాకపోతే ఇంట్లోనే మా నాన్న ఎంప్లాయ్ కావడం వల్ల మా బ్యాక్గ్రౌండ్ అంటే మా అత్త వాళ్ళు కాచి వాళ్ళు, ఎందుకు ఆడపిల్ల కదా ఒకటే కూతురు, ఎందుకు బయటికి పంపిస్తావు, దానికి ఏం తక్కువైందని అలా పాటలు పాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేవాళ్ళు. కానీ మా అమ్మ ఎంకరేజ్మెంట్ బాగుంది సార్. మా అమ్మ లేదు సార్, మా వాళ్ళకి ఎవరికి ఈ ఫీల్డ్ లో టచ్ లేదు సార్, మా అమ్మాయికి తప్ప. అంటే మామయ్య మామయ్య అంటే అసలు మామయ్య అంటే ఎవరు? ఈయన సార్ ఎట్లా వెంకట్రావు గారు. వెంకట్రావు ఎవరు అసలు? కాదండి మామయ్య మాకు తెలవాలి కదా, మా ప్రేక్షకులు ఆ మామయ్య ఎవరు, ఎడ్ల వెంకట్రావు ఎవరు, ఇవన్నీ తెలవాలి కదా. ఇంకా ఆయన గుర్తించినప్పటి నుంచి ఈయన ప్రోత్సాహం వల్ల ఇంకా బయటికి. అంటే ఎడ్ల వెంకట్రావు గారు అంటే మీ ఆయన? మా ఆయన సార్. ఓకే, మీ ఆయన ప్రోత్సాహం వల్లనే చాలా కార్యక్రమాలు చేశారు. అంటే ఫస్ట్ నుంచి సార్ ఆయన ఆడిటి సంస్థలో ఉన్నప్పటి నుంచి నన్ను 2009 నుంచి అన్ని దాంట్లోనూ అన్ని కార్యక్రమంలోనూ తీసుకెళ్లి పాడించడం, చిలుకూరుపేట కాంపిటీషన్ లో నన్ను పాడించి గానకోకిల అవార్డు వచ్చింది. అక్కడ సినిమా పాటలే పాడాను సార్, నన్ను దోచుకుంది ఒకటి, చాంగురే బంగారాజు ఒకటి, ఇంకోటి చిటపట చినుకులు. సోలో సాంగ్ కి వచ్చింది, డ్యూయట్ కి వచ్చింది నాకు. చిలకలూరుపేటలో పెట్టినటువంటి ఒక కళానిలయంలో మీకు అవార్డు వచ్చింది. 3 పాటలు పాడారు కదా, మా ప్రేక్షకుల కోసం ఒక్క పాట పాడండి. చాంగురే బంగారాజు. సూపర్. మామయ్య కోసం, మీ మామ కోసం. ఓహో ఓహో చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా, మచ్చారే మగరేడ మత్తైన వగకాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా, చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. ముచ్చటైన ములక మీసముంది, భల అచ్చమైన సింగపు నడుముంది, ముచ్చటైన ములక మీసముంది, భల అచ్చమైన సింగపు నడుముంది, బిగి బిగి మేనుంది, సొగసులలకు మోముంది, ఏటి దరువు అమ్మక చెల్లా, నీ సాటి ఎవ్వరుండుట కల్లా, చాంగురే చాంగురే బంగారు రాజా.
సూపర్ 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 అక్క అసలు. అంటే మాకు వింటుంటే అసలు ఇక్కడ ఈ ఒక గాన కోకిల మా స్టూడియోకి వచ్చిందా అట్లా అంత సార్. అద్భుతంగా నిజంగా అసలు. ఎక్కడన్నా ఏదన్నా రికార్డింగ్ ఏదన్నా అవకాశాలు వచ్చి పాడిన పాటలు ఉన్నాయి? లేదు సార్, ఇంతవరకు రికార్డింగ్లు ఏం రాలేదు. అబ్బా, ఆ, అయితే ఈ సినిమా పాటలు అప్పటి వరకు పాడేదాన్ని సార్. ఆ. చిలకలూరిపేట కాంపిటీషన్ 10th ఇంటర్ వరకు పాడాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎస్వి మ్యూజిక్ కాలేజ్ తిరుపతిలో కర్ణాటక మ్యూజిక్ డిప్లొమా చేయించారు మావయ్య గారు. కర్ణాటక మ్యూజిక్ అయిపోయింది. ఆ. సూపర్ సూపర్. డిప్లొమా అయింది సార్. అది 10 సంవత్సరాలు అయిపోయింది సార్, అయిపోయి. ఆహా 10 years అయిపోయింది. అంటే మీకు అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ కూడా బాగా పాడగలుగుతారు. ఆ, చాలా అంటే ఒకవైపే కదా, ఇటు భక్తి గీతాలు, ఇటు చైతన్య గీతాలు, ఇటు సినిమా పాటలు. అంటే ఈ వర్షన్ అంతా తెలియదు, నాకు తెలిసిన వర్షన్ ఒకటే. జానపదాలు కృష్ణవేణి గారు చాలా అద్భుతంగా పాడతారు అనేది మాత్రమే లేదు తెలుసు సార్, నాకు. అన్ని పాడతాను. ఇప్పుడిప్పుడే సినిమా పాటలకు కూడా ట్రై ట్రై చేస్తాను. చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అవకాశాలు రావాలి మీకు. ఉమ్. సరే, ఇంతకుముందు మనం మధ్యలో ఆగిపోయినాం. నేషనల్ ఫెస్ట్ లో ప్లేబ్యాక్ సింగర్ గా పేరు అన్నారు. అవును సార్. ఆ పాట ప్లేబ్యాక్ పాట ఏందో అది. ప్లేబ్యాక్ పాట సార్ చాలా ఉన్నాయి సార్. లంబాడి ఉంది, ఉమ్, గొరవైలు ఉంది, ఉమ్. గరగలు ఉంది. ఒక లంబాడి పాడండి. లంబాడి ఆ, సయ్యారే 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 సయ్యా नानी कैसी चोरी रो नानी क्या सो बेटिया ओरी बेटिया देगन बालायमा देसिया नानी कैसी चोरी रो नानी क्या सो बेटिया ओरी बेटिया देगन बालायमा देसिया लंबा डोला मैया मिमो चंबम लेका बतिकेटोलम బంజారోలా మయ్యా మేము గుంజాటనతో గడిపేటోళ్ళం గుట్టలలోన పుట్టలలోన గుట్టుగా మట్టుగా బతికేటోళ్ళం కానలలోన కోనలలోన మాన మర్యాదతో బతికేటోళ్ళం లంబాడోలా మయ్యా మేము చంబం లేక బతికేటోళ్ళం బంజారోలా మయ్యా మేము గుంజాటనతో గడిపేటోళ్ళం. కష్టకాలం వచ్చినప్పుడు కట్టెలమ్మి జీవిస్తాము, సుగ్గి కాలం పోయినప్పుడు సున్నమమ్మి జీవిస్తాము. ఆడవాళ్ళమైనా కానీ అన్ని పనులు చేస్తుంటాము, ఆడవాళ్ళమైనా కానీ అన్ని పనులు చేస్తుంటాము. మమ్ము ఎవరు తడుముకున్నా దుమ్ము దులపక ఊరుకోము లంబాడోలా మయ్యా మేము చంబం లేక బతికేటోళ్ళం బంజారోలా మయ్యా మేము తుంజాటనతో గడిపేటోళ్ళం. సెల్యూట్ అక్క, సెల్యూట్ అసలు. నిజంగా ఆ యూత్ ఫెస్టివల్ లో ఎంత ఊగిపోయిందో నాకైతే తెలియదు కానీ, అంటే అంటే ఇటువంటి పాటలు నాకు తెలిసి కూడా చాలా తక్కువ ఉంటాయి. అవును. కానీ మనం మాత్రం ఇటువంటి అంటే లంబాడి అంటేనే ఇటు సైడ్ తయ్యం తత్తి ఏమి అంతే అంతే ఉంటాయి. మాక్సిమం తయ్యం దత్తయ్యం ఒకటి, అదొకటి అంటే అదొక తయ్యం దత్తయ్యం దయ్యం దత్తయ్యం లంబాడోళ్ళం ఒకటి మేము ఏ బాపు బంజారేచా. తాయం దత్తయ్యం లంబాడి బాడియా కోనిహం ఏ బాపు బంజారుచా. ఇటు సైడ్. కానీ ఈ పాట ఇంకొంచెం బాగా వెరైటీ గా మీరు అన్నట్టు ఆ ఫెస్టివల్ లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ సార్ ఎక్కడికి వెళ్ళినా 18 సార్లు నేషనల్ సార్. మామూలు విషయం కాదు. సో అదే నేను అంటే ఇప్పుడు మీరు పాటలు పాడుతుర్రు, బాగా వేదికలు ఎక్కుతుర్రు, లక్షల మంది హృదయాల్లో ఉంటారు. ఇప్పుడన్నా ఎందుకు నేను ఈ ఫీల్డ్కి వచ్చిన బాధపడే సందర్భాలు ఉన్నాయా? నేనైతే ఎప్పుడు బాధపడలేదు సార్. ఎంతవరకు ఒక్కసారి కూడా? నాకు ఎక్కడ రికార్డ్ లేకపోయినా, నాకు ఒక గుర్తింపు లేకపోయినా, నేను ఏ చిన్న స్టేజ్ ఎక్కినా కూడా నన్ను మంచిగా పాడింది, ఒక పాట పాడినా కూడా మంచిగా పాడింది అనే పేరుతోనే బయటకు వచ్చాను. ఎక్కడ నన్ను డిసప్పాయింట్ ఎవరు చేయలేదు, సూపర్. నేను అవ్వలేదు. మీరు అవ్వలేదు. సూపర్. అంటే నేను అంటే చాలా మందికి ఒక్కొక్క సందర్భాల్లో అవును సార్. కష్టాలు, సుఖాలు, నష్టాలు. రెండోది మాకే అనిపిస్తుంటే ఒక్కోసారి ఏందిరా ఈ బతుకు, ఈ కళాకారుల బతుకు ఏంది అనేది అంటది. అట్లా మీకు అనిపించిన సందర్భాలు ఏమీ లేవంటే? అట్లా ఏమీ లేవు సార్. చాలా అంటే హ్యాపీగా పాడుకున్నాను. నన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే ఇంత మనకు టాలెంట్ ఉన్నా కూడా బయట ఇంకా తెలియదే నేను ఎగ్జాక్ట్లీ అనేది మాత్రం
ఒక్కోసారి అనుకుంటాను మా మామయ్య గారిని ఆ. అడుగుతాను నేను. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే ఆ. ఈ రోజు ఈ స్టూడియోకి వచ్చారంటే ఆ. ఇటువంటి మీరు అనేకం పోవాలి, అవును సార్. అనేకం పోవాలి, అనేక మందికి పరిచయాలు కావాలి, అనేక మంది ఇప్పుడు అట్లా పరిచయాలు అయిపోతుంటేనే వేల మందికి తెలుస్తుంది. అవును. ప్రోగ్రామ్ వరకు ఓకే, అక్కడ వేదికలు ఆ జనం అక్కడ వరకు ఓకే, కానీ మనల్ని మనం సృష్టించుకోవాలంటే ఖచ్చితంగా మనం మీడియా ద్వారా ప్రచారం కావాల్సిందే, అది చేయాల్సిందే. అదొకటి. అయితే మామయ్య నేర్పిన పాటలు ఇవన్నీ ఆయన ఆయన నేర్పించినవే సార్. నేర్పినవి ఆయన మొత్తం నేర్పించిన ప్రతి ఒక్క మొత్తం పాట మొత్తం ఆయన నేర్పించారు మీరు సార్. రాస్తారా? మామయ్య రాసినవి లేదు మీరు సార్, ఆయన పాడతారా? రాయడమే. నాకు రాసేదే ఉండదు. ఆ, ఏ పాటన్నా ఇస్తే డైరెక్ట్‌గా వెళ్ళి నిల్చొని పాడతాను సార్. ఇన్ని రోజులు ఏంటంటే తెర వెనక పాడేదాన్ని ఓకే ప్లేబ్యాక్ సింగర్ ఓకే. అంటే. అవును డాన్స్ ముందు అవును చేస్తే నేను కనిపించుకోకుండా పాడేదాన్ని. అవును. అదే నాకు ఎక్కువ అలవాటయింది సార్. ఇప్పుడు ముందుకొచ్చి పాడాలంటే కొంచెం సిగ్గు, భయం అవి ఉంటాయి కాబట్టి నేను బయటకి రావట్లేదు అయితే ఇంతవరకు. ఇప్పటి నుంచి ఒక పని చేయండి. ఇప్పుడు డాన్స్‌లు వేస్తున్నప్పుడు కూడా ట్రెండ్ మారిపోయింది. ఆ! డాన్స్‌లు వేస్తున్నప్పుడు కూడా ప్లేబ్యాక్ వెనకాల నుండి పాడాల్సిన అవసరం లేదు. వచ్చి ఫ్రంట్‌లో నిలబడి పాడుతున్నాను, వాళ్ళు వేస్తుంటారు, పక్కన వేస్తుంటారు. ఆ సూపర్ జనాలను ఉంటది, అసలు చూస్తేనే మామూలుగా ఉండదు అది. భయమేస్తుంది సార్ ఫస్ట్ నాకు. వాళ్ళని చూస్తేనే ఇంకో నేర్చుకున్నది కూడా పోతుంది. అదే తెర వెనక అనుకోండి ఆ, నా ఇష్టం నేను ఎవరు ఎలాగైనా ఉండరు, పాడతాను. ఇంక నేను ఒక్కదాన్నే. అట్లే అలవాటయిపోయింది ఎక్కువ. బయటకు వచ్చినప్పుడు కూడా నేనే, నా హ్మ్. ముందు ఎవరు లేరన్నట్టే ప్లేబ్యాక్ సింగర్ వెనకాల ఉండి పాడేదానికంటే ఇంక ముందుండి పాడితే ఇంకా మీరు అన్నట్టు మీ బాధలో ఇదొక అర్థం ఉంది అంతే. వాస్తవంగా అంతే కూడా. సార్. ఇంకా అంటే నేను నా చేతులారా నేను చేసుకునేదే కదా అంతే. అనిపిస్తుంది కానీ సార్. ఖచ్చితంగా వస్తాయి, హ్మ్. అవకాశాలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. సరే, మీ ఇన్ని పాటలు ఒక ఎత్తు అయితే మీరు సార్. జానపదాలు చాలా చాలా అద్భుతంగా పాడతారు. హ్మ్. మా కోసం మీకు నచ్చిన జనాలకు ఇష్టమయ్యే పాట ఒకటి, మీరు బాగా ఫేమస్ అయిన పాట, డీడీ ఛానల్లో అనేక పాటలు పాడిర్రు, టైటిల్ మోర్ దెన్ టైటిల్ విన్నర్ మీరే, అంటే నేను చూసినంత వరకు అవును అయితే. సార్. తర్వాత టైటిల్ సెకండ్ విన్నర్గా మీరు వచ్చారు, విన్ అయ్యారు. ఈరోజు డీడీ ఛానల్లో ఒక బృందానికి పెబ్బగా అవును సార్. వ్యవహరిస్తున్నారు. సో అందుకని మీరు ఈ జానపదాలు ఒక 4, 5 పాటలు మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా సార్. ఉమ్. రైతుల మీద పాడండి. హోలియా 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 రాయేలు గలవాడ రారా పులిగాడ రాయేలు గలవాడ రారా పులిగాడ హైలెస్స లెస్స హైలెస్స హైలెస్స లెస్స హైలెస్స ఏలో 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 ఎన్నియాలో ఊరు వాడ సంబరాలో ఆనందాల హరివిల్లు మా గుండెల్లో నా వెలగాలి నేల తల్లి నీకు దండం బ్రతుకు భారం మోసేవమ్మా పంటలన్నీ ఇంటికొచ్చి బాధలన్నీ తీరేనమ్మా ఓయమ్మలాల రైతు బిడ్డలం మేము అందరికీ అన్నదాతలం ఓయమ్మలాల రైతు బిడ్డలం మేము అందరికీ అన్నదాతలం ఏలో 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 ఎన్నియాలో ఊరు వాడ సంబరాలో ఆనందాల హరివిల్లు మా గుండెల్లో నా వెలగాలి మామ బంగారు మామ మామ వంద మామ నాట్లేయ వస్తావ బామా బామా సత్య బామా పూలెంత ఇస్తావు మామా మామా చందమామా నూరేళ్ళు నీతోనే బామా బామా సత్య బామా భూమాత నీ ఒడిలో పొంగిపోయే నదులన్నీ ఏటేటా పంటలన్నీ ఏపుగాను పెరగాలమ్మా భూమాత నీ ఒడిలో అందులన్నీ ఏటేటా పంటలన్నీ ఏపుగాను పెరగాలమ్మా తల్లి నువ్వు నవ్వితేనే బ్రతుకంతా బంగారం బతుకంతా జగతి వైపు నడిపించాలోయం తల్లి నువ్వు నవ్వితేనే బ్రతుకంతా బంగారం జగతినంత ప్రగతి వైపు నడిపించబోయం అన్నదాతలందరికీ నిన్నే తీరాలి ఏలో 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 ఎన్నియాలో ఊరు వాడ సంబరాలో ఆనందాల హరివిల్లు మా గుండెల్లో నా వెలగాలి. ఇది ఎప్పుడో పాడింది సార్ పాత పాట. ఇది ఎవరు రాశారు? ఇది ఎవరు రాసారో తెలియదు కానీ రచయిత అంటే సేకరణ పాట. ఓకే. ఈ మామ కోడళ్ళు బావ మరదల మీద ఏదన్నా ఒక మంచి పాట. మరదల మీద సార్
అంటే డ్యూయట్స్ ఉన్నాయి సార్. ఒకటి జొన్న జొన్న చేను అని ఒక పాట పాడేశారు మీరు. జొన్న చేను కాడ కంది చేను కాడ మొత్తానికి ఒక పాట. జొమ్మల దిన్న ఒక్కసారి అదొకసారి. జొమ్మల దిన్నే జొన్న కంకి సింగనమాల సద్దా కంకి రుద్రంపేట వనములోన రుద్రంపేట వనములోన రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా బల కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా ఓ పిల్లడా రుచిగా ఉంటదిరా అరెరెర పోతానంటవురా ఓ పిల్లడా పోనిచ్చేనురా జొమ్మల దిన్నే జొన్న కంకి సింగనమాల సద్దా కంకి జొమ్మల దిన్నే జొన్న కంకి సింగనమాల సద్దా కంకి రుద్రంపేట వనములోన రుద్రంపేట వనములోన రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా బల కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా ఓ పిల్లడా రుచిగా ఉంటదిరా అరెరెర పోతానంటవురా ఓ పిల్లడా పోనిచ్చేనురా. అసలు జనాలు లేచి ఎగురుడేగా ఈ పాటలు పాడుతుంటే. అయితే మీకు వచ్చిన అంటే గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి వరకు మీరు తీసుకున్న అవార్డులు అంటే బాగా మీకు ఫేమస్ అనిపించింది, ఈ అవార్డు నాకు బాగా గుర్తింపునిచ్చింది అనేది ఏమన్నా ఉందా? అట్లా బాగా అంటే సార్ నేను అసలు ఎన్ని వచ్చినాయి మీకు ఈ కాలంలో మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? నాకు తెలిసి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మీరు అనేకం చాలా వచ్చేది, చాలా పాటలు పాడారు, చాలా శిల్పారామంలో యూత్ ఫెస్టివల్ కి వచ్చింది సార్. ఓకే, మళ్ళీ నెల్లూరులో వచ్చింది సార్. అన్ని యూత్ ఫెస్టివల్స్ గవర్నమెంట్ అవార్డ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. గవర్నమెంట్ అవార్డ్స్. సూపర్ సూపర్. అంటే 18 సార్లు నేషనల్ కి వెళ్ళడం వల్ల నాకు ఎక్కువ స్టేట్ లోన అట్లా ఎక్కువ వచ్చాయి సార్. ఓకే. ఇంకా మామూలుగా నంది అవార్డు అయితే ఇక్కడ తిరుపతి మహతి ఆడిటోరియంలో ఇదే డ్రామాకి ప్లేబ్యాక్ గా అంటే అది మ్యూజిక్ ఇచ్చినందుకు బెస్ట్ మ్యూజిక్ గా అవార్డు వచ్చింది సార్ సీఎం చంద్రబాబు నాయుడు. అప్పుడు డ్రామా చేస్తారు కదా సార్, మధ్య మధ్యలో డ్రమ్స్ కొడుతుంటారు, అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంటుంది, అది నేనే రియల్ గా పాడాను అక్కడ, దానికి ఇచ్చారు. అప్పుడు నంది అవార్డు ఒకటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2017-16 ఆ టైంలో. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లోనే సిక్కోలు జానపదంలో సీదల అప్పలరాజు గారు అని ఆయన ఎమ్మెల్యే గారు మినిస్టర్ గా ఉన్నారు, ఆయన చేతుల మీకు ఒక అవార్డు. అంటే ఇంకా వాళ్ళ పేర్లు తెలిసారు, అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలతోనే అవార్డు. సూపర్ సూపర్. అంటే కొన్ని వేదికలు ఉండే కళా వేదికలు, అటు నుంచి ఏమన్నా వచ్చాయా? అంటే గవర్నమెంట్ అవార్డ్స్ మాక్సిమం చాలా తీసుకున్నారు మీరు. కొంతమంది కళా వేదికలు పెట్టి చాలా మందిని గౌరవిస్తారు, ఉగాది పురస్కారం లాంటి. ఉగాది పురస్కారం అయితే ఇప్పుడు అప్లై చేశాను సార్, ఇంకా అది వచ్చిందో తెలీదు, అప్లై చేశాను. ఇన్ని రోజులు ఎందుకంటే నేను పట్టించుకోలేదు అవార్డ్స్ గురించి, లేట్ అయింది, ఇప్పుడు అప్లై చేసాము, అది ఇంకా ఏంటో తెలియలేదు సార్. కానీ మాకు ఇక్కడ ఘంటసాల వాళ్ళ సంస్థల్లో కూడా నాకు చాలా అవార్డ్స్ వచ్చేసారు. ఘంటసాల సంస్థలు. మళ్ళీ ఉత్తరాంధ్రలో రేలా రేలా అని ఒక టీం పెట్టుకున్నాము, దాని తరపున కూడా నాకు ఈవెంట్స్ చేశాను, అక్కడ సన్మానం జరిగింది, అవార్డ్స్ వచ్చాయి. అంటే లెక్క చెప్పలేము సార్ ఏది అనేది. అది చూసారా, అంటే మీరు అన్నప్పుడే ఇంకా గుర్తింపు ఖచ్చితంగా మీకు ఉంది, ఖచ్చితంగా గుర్తింపు ఉంది. కాకపోతే మీరు అన్నట్టు ఇంకా ఇంకొంచెం జనాల్లోకి పోవాలంటే బయటకు వచ్చి వేదిక వెనక కాకుండా వేదిక ముందు పాడాల్సిన అవసరం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఖచ్చితంగా. నాకు తెలిసి ఈ డిడి ఛానల్తోనే నాకు తెలిసి చాలా ఫోకస్ అయి ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా. సరే అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఏం చూస్తారో తెలియదు కానీ నాకు ఇటు సైడ్ బాగా ఫోకస్ అయ్యారు మీరు కానీ అంతకుముందు విన్నర్లు చాలా మంది. సో ఇప్పుడు ఇంకా మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి అది కూడా కొంచెం సక్సెస్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు అన్నమయ్య దాంట్లో తిరుపతిలో కొంత సంగీతం కూడా నేర్చుకున్నా ఉన్నారు, మీకు ఏదన్నా వస్తే అది ఒక భో శంభో శివ శంభో స్వయంభో 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 గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక
భో శంభో శివ శంభో స్వయంభో. చాలా సూపర్ సూపర్ మేడం. ఇంకా మీరు దాంట్లో ఇంకా నిర్గుణ పరబ్రహ్మ స్వరూప ఢమఢమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప ఢమఢమ భూత ప్రపంచరహిత నిజగుణ నిఖిత నిత్యాంతనంత నిజగుణ నిఖిత నిత్యాంతనంత ఆనందాతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో. కానీ అన్నమయ్య కీర్తనలతో పాటు ఇటువంటి పాట కూడా శివశంకర శంభో శంకర చాలా మంది ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఈ శంకరుని పాటలు కూడా చాలా అద్భుతంగా పాడారు, అసలు మామూలుగా Thank you. లేదు. అయితే నేనేమంటే ఒకటి రైతు పాట పాడారు, ఒకటి మహిళల పాటలు పాడారు, ఈ సమాజానికి అవసరమయ్యేటి రైతు యొక్క కష్టాన్ని పాడారు, మహిళల యొక్క బాధలు ఎత్తి బాధలు పాడారు. సో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి ఏమన్నా పాటలు ఉన్నాయా, మీరేమన్నా Okay. పాడారా? దేశం కోసం అవసరమైతే మరణిస్తా, నా దేశం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తా. దేశం కోసం అవసరమైతే మరణిస్తా, నా దేశం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తా. నిన్ను నన్ను కన్న భారత్ ఉడమి తల్లి పుణ్య భారత్, నిన్ను నన్ను కన్న భారత్ ఉడమి తల్లి పుణ్య భారత్, రుణం తీర్చుకుంటాం మీ మసలైన ఇండియన్స్. దేశం కోసం అవసరమైతే మరణిస్తాం, నా దేశం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం. నిజంగా చాలా అద్భుతం. ఈ దేశం కోసం అమరులైనటువంటి వారి గురించి పాడడం అనేది అసలు చాలా గొప్ప విషయం. అయితే మనం ఇంటర్ వరకే వచ్చినాం. మీరు ఎంత స్టడీ చదువుకుర్రు, ఎక్కడ సార్ దాకా నేను చదివారు? స్టడీ అయితే ఇంటర్ వరకే చదివాను సార్. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఎస్వి మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళాను, ఉమ్, అక్కడ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఉమ్, తర్వాత మొన్ననే ఇది లైబ్రరీ కోర్సు కంప్లీట్ చేశాను. ఉమ్, తర్వాత ఇప్పుడు డిగ్రీ కట్టుకున్నాను సార్. Super. డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఓకే. చదువుతున్నాను సార్. ఆడపిల్లలు చదివితేనే సో ఈ దేశంలో భవిష్యత్తు, అంటే ఈ దేశ భవిష్యత్తు ముందుకు పోతుంది. అవును సార్. ఆడపిల్ల చదువు మొత్తం ప్రపంచానికి వెలుగన్నట్టు ఆడపిల్లలు ఖచ్చితంగా చదవాలి. మీలాంటి వాళ్ళు అందరికి ఆదర్శంగా ఉండాలి. అవును సో ఈ రోజు మీలాంటి వాళ్ళు బయటకు వస్తుంది, ఇంకా అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా బయటికి రాని ఆడపిల్లలు టాలెంట్ అవును సార్. బయటికి రాని ఆడపిల్లలు అనేక మంది ఉన్నారు. మీరు అన్నట్టు ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా సో అండ్ సో మేము కొంచెం ఎంప్లాయీస్, నా పిల్లల్ని బడికి పంపిస్తే ఎట్లా అనేది అనేది కాకుండా మీలాంటి వాళ్ళని చూస్తే ఇన్స్పైర్ అయ్యి అవును. ఆ అక్క బాగా పాడుతుంది కదా, నేను ఎందుకు పాడలేను అని వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఖచ్చితంగా అందించాలి చాలా మందిని. అట్లా అంటే అది ఎట్లా వస్తుందంటే మీరు చదువుతుంటేనే వస్తుంటుంది. అవును సార్. అయితే ఇంకోటి చదువు అనగానే గుర్తొచ్చింది, చదువు పైన ఏమన్నా పాడారు పాటలు ఏమన్నా? పిల్లలు చదువు చదువుకోవాలి, పైన అందరూ చదవాలి, ఈ అంశాల మీద ఏమన్నా? చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. చాలా అద్భుతమైన పాట. సాగర గర్భంబు లోతు జయించింది చదువు, అజరామర చరిత్రలో అంటే ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన వచ్చేది చదువు వల్లనే అవును సార్. అని. అంటే చాలా అద్భుతమైన సాహిత్యం ఇది. నేను కూడా చాలా సార్లు మంచి ఇవన్నీ పాట ముందు పాడాను సార్. కాకపోతే ఈ జానపదాల్లోకి వచ్చినప్పటి వచ్చింది. నుంచి అవి కొంచెం అంటే నేనే పాడిన పాటలే నాకే ఇప్పుడు గుర్తు ఉంటుంది. అదే ఉండలేదు. అదే. ఈ అంటే పాటలే మనం ఎక్కువ కూడా అయిపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్ పిలిచిన అవును మిమ్మల్ని సార్. ప్రిపేర్ కాకుండానే రమ్మన్నాం. ఏదేమైనా మీ టైం చాలా వాల్యుబుల్ టైం. మా స్టూడియోకి కూడా చాలా మందిని ఇటువంటి మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా చాలా మంది కూడా, అంటే మాకు కూడా టాలెంట్ ఉంది. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడం మా డక్కన్ స్టూడియో యొక్క అవును. ఇది. అయితే ఇక్కడ ఈరోజు దేశంలో, సరే దేశం మొత్తం చూసుకోకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ యువత బాగా డ్రగ్స్కి బానిస అయిపోతారు, అవును సార్. మత్తుకు బానిస అయిపోతారు. బానిస అయిపోయి ఈ రోజుకి ఇంట్లో వాళ్ళని చూసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళను ఆ డ్రగ్స్ నుంచి బయటికి తేవాలంటే
కొంతమంది చేసేవాళ్ళు చేస్తున్నాడు, కానీ ఆటపాటల ద్వారా కూడా మనం చైతన్యం చేస్తున్నాం. అవును. అటువంటి ఏమన్నా మీ సంస్థల నుంచి చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఎక్కడైనా పాడినట్లు ఏమన్నా ఉన్నాయా? అయితే పాడలేదు సార్. మామూలుగా జయరాం గారు పాడిన పాట అదే రోడ్డు ప్రమాదాల గురించి అయితే పాడాను సార్. ఒక పాట పాడండి, పర్లేదు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, కాలే కడుపులతోటి మండే ఆకలితోటి హంసపోయిన వారు ఎందరో. చాలా అద్భుతమైన పాట. అక్కడ మీరు అంటే ఈ యువత గురించి పాడారు, ఈ దేశం కోసం పాడారు. మీరు పల్లె ప్రాంతంగా మీరు పుట్టి పెరిగింది? పల్లెనే సార్. పల్లెనే. పల్లె. సో మరి పల్లె గురించి, అక్కడ మీరు ఆడుకున్న ఆటలు పాటల గురించి ఏమన్నా ఒక పాట కూడా లేదా? ఉంది సార్. ఒక పాట పాడండి. ఎడానున్నాదో ముత్తెలమ్మ పల్లె, ఎట్టాగున్నాదో ననుగన్న నా తల్లి, ఎడానున్నాదో ముత్తెలమ్మ పల్లి, ఎట్టాగున్నాదో ననుగన్న నా తల్లి, మా ఊరి ఎల్లాలి దోస్తుల్ని కలవాలి, కాళ్ళ గోరెంటెట్టి కుంటెట్టలాడాలి, మా ఊరి ఎల్లాలి దోస్తుల్ని కలవాలి, కాళ్ళ గోరెంటెట్టి కుంటెట్టలాడాలి, ఎడానున్నాదో ముత్తెలమ్మ పల్లి, ఎట్టానున్నాదో ననుగన్న నా తల్లి. చింతతో పుల్లోనా ఉయ్యలలు గేటి నన్ను తెచ్చారే మెడకు తడేసి, చింతతో పుల్లోనా ఉయ్యలలు గేటి నన్ను తెచ్చారే మెడకు తడేసి, మా ఊరి ఏటిలో పారేటి నీటిలో చేప పిల్లలాగా ఈదలి నీటిలో, మా ఊరి ఏటిలో పారేటి నీటి చేప పిల్లలాగా ఈదలి ఎడానున్నాదో ముత్తెలమ్మ పల్లె, ఎట్టానున్నాదో ననుగన్న నా తల్లి, ఎట్టానున్నాదో ననుగన్న నా తల్లి. ఆడుకోరండి ఆటలని? ఆడుకున్నాం సార్. ఉయ్యాలు గిర్రు ఏమంటారు, ఏమాట అంటారు ఇది, తొక్కుడు బిల్ల, ఎవరిని ఆడుకున్నారు? చాలా అద్భుతంగా చిన్నప్పుడు పాడిన పాటలు సార్. పల్లె గురించి చాలా అద్భుతంగా పాడారు. దాంతో పాటు ఈ మధ్య కాలంలో లవ్, ఈ ప్రేమలు చాలా ఎక్కువైతున్నాయి. చాలా జానపదాలలో ఆ సరసాలతో కూడిన పాటలు అనేకం ఉంటాయి. సో మీరు జానపదంలో రైతు గురించి ఒకటి పాడారు. సో అట్లా నేను భార్యాభర్తల్ని పాడమని ఇంత ముందన్నా, దాని కొంచెం గుర్తుకు రాలేదు మీకు. ఇప్పుడు ఏమన్నా కొంచెం ప్రియురాలు ప్రియుడు అట్లే ఉన్న ఒక్క పాట? సరే సార్. వాళ్ళంటే బావ మరదల మీద పాడుతున్నా. పాడండి. అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి బంగారు స్వామి, ఏమీ తేవద్దు లేరా ఓ వెంకటగిరి బంగారు స్వామి, అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి బంగారు స్వామి, ఏమీ తేవద్దు లేరా, ఏమీ తేవద్దు లేరా, పిల్లాకు కుచ్చులు దేరా పిల్లోడికి గజ్జలు దేరా, పిల్లాకు కుచ్చులు దేరా పిల్లోడికి గజ్జలు దేరా, అట్లే నీ వచ్చేటప్పుడు అక్కకు ముక్కెరదేరా, ఏమీ దేవద్దు లేరా ఓ వెంకటగిరి బంగారు స్వామి, అంతా తెలిసింది లేరా, ఏమీ తేవద్దు లేరా. మెల్లోకి హారం తేరా కాళ్ళకు కడియలు దేరా, మెల్లోకి హారం తేరా కాళ్ళకు కడియలు దేరా, అట్లే నీ వచ్చేటప్పుడు తాతకు చెప్పులు దేరా, ఏమీ దేవద్దు లేరా ఓ వెంకటగిరి బంగారు స్వామి, అంతా తెలిసింది లేరా, ఏమీ తేవద్దు లేరా, అంతా తెలిసింది లేరా. కానీ వెంకట స్వామికి ఎంత కష్టం వచ్చిందో, ఏమొద్దంటూనే మెళ్ళోకి హారం, ఇంకా చెప్పులు, చివరికి తాతకి చెప్పులు కూడా పట్టుకున్నారు. అంటే ఇట్లనే ఇంకా ఒంటి మీద ఉండే అన్ని తెప్పించుకుంటూ ఇవి తీసుకోరా అంటుంది, మళ్ళీ మా వాళ్ళకి కూడా ఇది తీసుకోరా అని చెప్తుంది. సూపర్ సూపర్ అండి. అంటే ఈ జానపదాలు అంటేనే అట్లా, అంటే మర్మంగా నర్భగర్భంగా చెప్తారంటారు కదా, నర్మగర్భంగా. సో జానపదాలు అంటేనే అట్లా. రెండోది మీరు బాగా
అంటే అంత పెద్ద ఒక 10 సంవత్సరాలు సంగీతం అంటే ఒక అన్నమయ్య దాంట్లో నేర్చుకున్నా కూడా ఈ జానపదాలు కట్టి పెట్టుకొని వచ్చారు చూడండి. అసలు హ్యాట్సాప్. ఎందుకంటే జానపదాలే లేకపోతే ఈరోజు ఈ సినిమా పాటలు లేవు, ఈ కీర్తనలు లేవు, ఇవన్నీ ఏం లేవు. జానపదాల నుంచి పుట్టి అంటే శ్రమ నుంచి పాట పుట్టింది. శ్రమ నుంచి పాట పుట్టింది అంటే వాళ్ళు పని చేసుకున్నప్పుడు పాటలు పాడుకుంటూ పని చేసుకుంటారు. అట్లా అసువుగా పాడిన పాటలే జానపదాలు. కానీ చాలా చాలా అద్భుతంగా పాడారు అక్కడ నిజంగా. అంటే సంగీతం నేర్చుకున్న తర్వాత మావయ్య గారే అన్నారు సార్, ఈ సంగీతం సినిమా పాటలు ప్రతి ఒక్కరు పాడతారు, జానపదాల్లో ఎవరు పాడరు అని చెప్పి ఆయన మీ ఫీల్ లోకి దించేశారు. ఇంక ఇప్పుడు వాయిస్ మొత్తం జానపదాల లాగా అయిపోయింది. లేదు మీరు అనుకుంటారు అట్లా. ఇప్పుడు మేము స్టూడియోలో మీరు పాడుతున్నప్పుడు విన్నాం కదా, వేణుమాధవ పాట పాడారు, ఎంత చక్కగా పాడారండి. ఆ జానపద పాఠం చాంగురే బంగారు రాజ పాట పాడారు, ఎంత అద్భుతంగా పాడారు. అట్లా లేదు, ఖచ్చితంగా మీరు సినిమా పాటలకు అరువులే, మనం పాడగలుగుతాం. ఖచ్చితంగా ఎక్కడో చోట మనకు అవకాశాలు వస్తాయి. తప్పకుండా సార్. అట్లా ఇంకా దాంతో పాటు ఇంకా మీరు ఇంకా మాది రాయలసీమ కదా సార్, మాది అనంతపూర్ ఫేమస్ సంగటి, రాగి సంగటి. నేనెట్లా తిందమ్మ సంగటి ముసలోనికెట్లా బెడదు సంగటి, నేనెట్లా తిందమ్మ సంగటి ముసలోనికెట్లా బెడదు సంగటి, పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి, పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి, పంగాల కట్టేసి పాకంగా కెలికితి సంగటి, భలే పాకంగా కెలికితి సంగటి, పాకంగా కెలికితి సంగటి, భలే పాకంగా కెలికితి సంగటి, నేనెట్లా అమ్మ నేనెట్లా తిందమ్మ సంగటి ముసలోనికెట్లా బెడదు సంగటి, ముసలోనికెట్లా బెడదు సంగటి. పగలంతా పని చేస్తే పావు బియ్యం రావు, సద్ద పిండి పోసి ముద్ద చేద్దామంటే అద్దాడు పిండేసి అనుకనుకు అయిపోయే, ఎక్కువ వేద్దామంటే ఇంట్లో బత్యం లేదు, ఆరబోసి దాన్ని అట్లే కెలికిండాను, నేనెట్లా తిందమ్మ సంగటి ముసలోనికెట్లా బెడదు సంగటి, ముసలోనికెట్లా బెడదు సంగటి, ముసలోనికెట్లా బెడదు సంగటి. ఇలా ఉంటుంది సార్. సూపర్ సూపర్. అంటే పాట మొత్తం పాడకుండా పల్లవి చరణం అలాగా పాడుకుంటా పర్లేదు. అంటే ఇది కూడా అంతే, అంటే సంకటి అని చెప్తూనే తిడుతున్నట్టు అనిపిస్తుంది పాట. సూపర్ సూపర్. అది ఇంకా ఉత్తరాంధ్రలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఉత్తరాంధ్ర పాట కూడా ఒకటి పాడేస్తారు, పాడేయండి అయితే. నోమినో మిన్నాల తుమ్మేదల బలనో మిన్నాల బాల తుమ్మేదల, అమ్మ నోమినో మిన్నాల తుమ్మేదల బలనో మిన్నాల బాల తుమ్మేదల, కాకరా చెట్టు కింద తుమ్మేదల, నేను కంచాలే తోముతుంటే తుమ్మేదల, కాకరా చెట్టు కింద తుమ్మేదల, నేను కంచాలే తోముతుంటే తుమ్మేదల, ఆ ముండ కాకరకు తుమ్మేదల, నా కాలు మీద పడ్డాది తుమ్మేదల, నా కాలోసిపోయిందే తుమ్మేదల, నేనేమి సేతునమ్మ తుమ్మేదల, వాడు పక్కనే ఉన్నాడు తుమ్మేదల, నన్ను పట్టించుకోలేదు తుమ్మేదల, వాడు పక్కనే ఉన్నాడు తుమ్మేదల, నన్ను పట్టించుకోలేదు తుమ్మేదల, నోమినో మిన్నాల తుమ్మేదల బలనో మిన్నాల బాల తుమ్మేదల, అమ్మ నోమినో మిన్నాల తుమ్మేదల బలనో మిన్నాల బాల తుమ్మేదల. ఇది ఉత్తరాంధ్ర. దీని ఉత్తరాంధ్ర పాట. ఎంతమంది పాడింది? రాగి సంకటి రాయలసీమ పాట. తెలంగాణ పాట, తెలంగాణ పాట ఒకటి చీరలు నేసే వాళ్ళ మీద ఉంది సార్. అది మరి ఆంధ్రాకి వస్తుందో తెలంగాణకు వస్తుందో తెలీదు. చీరలు నేసే పాట అయితే ఒకటి ఉంది. ఇండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, ఇండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, మల్లెలన్నా నేసిపోరా, మనసు నా మీదుంచిపోరా, మల్లెలన్నా నేసిపోరా, మనసు నా మీదుంచిపోరా, ఇండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా. ఇది స్టార్టింగ్ కూర్చున్నప్పటికీ ఇప్పటికి ఆనిముత్యాలని ఇప్పుడు బయటకు వస్తాయి. మీ పాటలు ఆనిముత్యాలని ఇప్పుడు బయటకు వస్తాయి. చరణం పల్లవి తాకేస్తున్నాం సరే. అంటే పాడచ్చు, పాట అంటే మనం జనాలకు అందిస్తున్నాం. రేపు ఈ పాట పాడుకుంటే ఆడపాడుంటే కృష్ణవేణి గారు పాడారు, మేము అలా చూసి నేర్చుకొని పాడుకున్నాం అనే రోజులు కూడా ఉంటాయి. అట్లా అయితే మనకు ఇక్కడ దాకా ఎల్ఎల్ఎం వరకు చదువుకుర్రు అయిపోయింది. కానీ మీ వివాహం గురించి ఏం చెప్పలేదు మీరు. మామగారు యాక్చువల్గా వెంకటరావు గారు, సెల్యూట్ ఆయనకు. ఎందుకంటే ఒక పాటల కోయిలను, పాటల పూదోటను
ఆ పక్కన పెట్టుకుని ఆ సంగీతాన్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్న పరిస్థితి ఉంది. నాలాంటి వాళ్ళని చాలా మందిని సార్ తయారు చేశారు. వేల మంది. వేలలో ఇప్పుడు మన డిడి యాదగిరిలో ఉన్న ప్రేమ్ అన్నని, ఓ రాజుని, మా ఓకే. హరిని, ఓకే. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే జీ సరిగమప విన్నర్ ని ఆయన తయారు చేసిన వాళ్ళలో కొంతమంది మంచి స్థాయిలోనే ఉన్నారు సార్. జీ సరిగమ విన్నర్ కూడా విన్నారు ఆ. రేణుకుమార్. రేణుకుమార్. ఆ అబ్బాయి ఇప్పుడు సినిమాలో పాడుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఉన్న మంగ్లీ. ఆ, సరే అబ్బబ్బబ్బబ్బబ్బ. మంగ్లీ ఇంతప్పటి నుంచి మా అమ్మాయికి తెలుసా, నా క్లాస్మేట్. ఓకే అంటే నాకన్నా 1 year సీనియర్ ఆమె. ఓకే మ్యూజిక్ కాలేజ్ తిరుపతి. ఆమె ఆడిట్ నుంచి వచ్చింది, నేను నా సొంతంగా మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళాను. ఓకే. మీ వివాహం ఎట్లా? మా వివాహం సార్ మా అయ్యకి ముందుగానే మ్యారేజ్ అయింది. ఓకే. అక్క యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల ఇంకా నా ఫీల్డ్ ఆయన ఫీల్డ్ ఒకటే అవ్వడము, నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తే కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఒప్పించి నీతోనైతేనే అది హ్యాపీగా ఉంటది. మీరే ఒప్పుకోరా? మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిరా? మా ఇంట్లో వాళ్ళే చెప్పారు. అంతే, మీరేం ఇంట్రెస్ట్ లేదు? ఫస్ట్ నుంచి అయితే మాయగానే తెలుసు, అంటే అంతే. క్లోజ్ గా ప్రోగ్రామ్స్ పోవడం రావడం అట్లా తెలుసు. ఓకే. ఇంకా వాళ్ళు మా అమ్మ మా నాన్నకి నేను ఒక్కదాన్ని సార్. వాళ్ళకి ఇంకా బయట ఇవ్వడం ఇష్టం లేక ఇంట్లోనే అయితే ఇంక ఇద్దరు వెళ్తారు ఇద్దరు వస్తారు Yes, కదా అనే yes. విధంగా ఇచ్చి చేశారు. అలాగే నన్ను పెళ్లి చేసుకున్నారే కానీ అప్పుడు మేనకోడలుగా ఎలా చూసారు ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు. నన్ను భార్యగా ఎవరో చూడలేదు ఆయన. హ్యాట్సాప్ సార్, నిజంగా కూడా సార్ మీరు ఎక్కడున్నా హ్యాట్సాప్ సార్. నిజంగా చాలా గొప్ప వాళ్ళు మీరు. చాలా మంది భార్యలను ఇట్లా బయటికి తీసుకొచ్చి అయ్యో వాళ్ళని నేనే అభివృద్ధి- ఇంకా కొంచెం సిగ్గుపడిపోతాను సార్, నేను వెళ్ళను అని. ఆయన పట్టుబట్టి దీనికి వెళ్తేనే కదా నేను 100 మంది చూస్తే దాంట్లో 10 మందికైనా నీ వాయిస్ నచ్చుతుంది, నువ్వు వెళ్ళాలి కదా పాడాలి కదా అనే విధంగా నన్ను బయట ఇంత దాకా నేను ఇప్పుడు డిడి యాదగిరిలో వచ్చి డైరెక్ట్ గా మైక్ పట్టుకు ఏమంటారు పూర్వజన్మ సుకృతమో ఏమో నాకైతే తెలియదు, కానీ చాలా గొప్పగా ఇటువంటి వాళ్ళని మీరు ఇంకా ఇటువంటి వాళ్ళు కాదు ఇప్పుడు షాక్, నేనే షాక్. మంగ్లీ లాంటి వాళ్ళు కూడా మీ దగ్గర శిష్యులుగా ఉండి మీరు వాళ్ళకి అనేక ప్రోగ్రాంలు ఇచ్చి వాళ్ళని పాడిచ్చి చాలా మందిని తయారు మా చేస్తున్నారు. అమ్మాయి లేకపోయింటే ఆ అమ్మాయి మ్యూజిక్ కాలేజీకి వచ్చేది కాదు, ఆ అమ్మాయి హైదరాబాద్ వచ్చేది కాదు, ఈ స్థాయిలో ఉండేది కాదు సార్. కానీ మోర్ దెన్ వాళ్ళు చెప్పుకుంటారో లేదో మనకైతే తెలియదు. వాళ్ళు మనం చెప్పుకున్నా చెప్పుకోపోయినా మనం తయారు మేము చూసిన వాళ్ళు ఉన్నాం చేసినాం, కదా మనం సార్. తయారు చేసినాం కాబట్టి అది. ఖచ్చితంగా గొప్ప విషయం అది. ఉమ్. అయితే ఇక్కడ ఇక చివరిగా ఒక 2-3 పాటలు పాడితే అదే సందర్భంలో మా డక్కన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ యూత్ కి ఈ సొసైటీకి ఒక కళాకారిణిగా సమాజాన్ని కళాకారిణి అంటే అన్నిటికంటే ఎక్కువ తెలిసి ఉంటుందండి. మనం అవును సార్. జనరల్ గా పాటే అనుకుంటాం, కానీ పాటే ప్రపంచం కాదు. సమాజాన్ని చైతన్యపరుస్తున్నాయి, సమాజాన్ని చూస్తూనే సమాజంలో ఉన్న రుగ్మతలన్నిటినీ కనిపెడతాం. మనం కనిపెట్టి దాన్ని పాట ద్వారా పాడతాం. కాబట్టి సమాజానికి మీరు ఒక యువకుడిగా ఒక గాయనిగా ఇచ్చే మెసేజ్, ఆడపిల్లలకు కానీ గాయకులకు కానీ ఇచ్చే మెసేజ్ కూడా ఒక 2 పాటలు పాడిన తర్వాత. ఓకే సార్. ఒడిశాల వరపాను. పాడు. ఒడిశాల వారు ఒడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక ఒడిశాల వారు ఒడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక ఒడిశాల వారు విడిసేరన్నయ్యా. ఒడిశాల వారు విడిసే ఒళ్ళు తగిలి పడితే, ఒడిశాల వారు విడిసే ఒళ్ళు తగిలి పడితే పడుసువాడోళ్ళంతా పడి పడి నవ్విరే, పడుసువాడోళ్ళంతా పడి పడి నవ్విరే. ఒడిశాల వారు విడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక ఒడిశాల వారు విడిసేరన్నయ్యా. ఒళ్ళో నరాలు వేసి ఒడిశాలు సేత బట్టి, ఒళ్ళో నరాలు వేసి ఒడిశాలు సేత బట్టి కాకాలు తోలిన ఓ కన్నె పడుసా, కాకాలు తోలిన ఓ కన్నె పడుసా. ఒడిశాల వారు విడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక ఒడిశాల వారు విడిసేరన్నయ్యా. కొండగడ్డికి పోయి కోనేట్లో నీళ్లు తాగి, కొండగడ్డికి పోయి కోనేట్లో నీళ్లు తాగి తంగేడు చెట్టు కింద తగిలింద జ్వరము, తంగేడు చెట్టు కింద తగిలింద జ్వరము. ఒడిశాల వారు విడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక ఒడిశాల వారు
పిడిసేరన్నయ్యా. అడుగొట్టే ఈడుగొట్టే ఒళ్ళంతా వాయగొట్టే, అడుగొట్టే ఈడుగొట్టే ఒళ్ళంతా వాయగొట్టే, పచ్చి కొబ్బెర బెల్లం పట్టించే సుబ్బక్కో, పచ్చి కొబ్బెర బెల్లం పట్టించే సుబ్బక్కో, ఉడతాల వారు పిడిసేరన్నయ్యా. ఓ నా ముద్దు శీలక ఉడతాల వారు పిడిసేరన్నయ్యా. దున్నేటప్పుడు లేదు చల్లేటప్పుడు లేదు, దున్నేటప్పుడు లేదు చల్లేటప్పుడు లేదు, పచ్చి కంకుల మీద పారాడే శీలక, పచ్చి కంకుల మీద పారాడే శీలక, ఒడిశాల వారు విడిసేరన్నయ్యా. ఓ నా ముద్దు శీలక ఒడిశాల వారు విడిసేరన్నయ్యా. ఓ నా ముద్దు శీలక ఒడిశాల వారు విడిసేరన్నయ్యా. సూపర్ సూపర్. అసలు తంగేడు చెట్టు కింద జ్వరం వచ్చి పండు, తంగేడు చెట్టు గింజ, తంగేడు చెట్టు ఉండేది గింజ ఉంటుంది, జ్వరం వచ్చి పండు కంటే జానపదం అంటే నా అబద్ధం కదా సార్. చాలా అసలు అద్భుతమైన సాహిత్యం, అంటే అంత నర్మగర్భంగా చెప్పే సాహిత్యం అందులోనే ఉంటుంది. చాలా చక్కటి పాటమ్మ. సో ఈ రోజులలో నిజంగా మీరు అన్నట్టు ఇంతమంది మామయ్య చెప్పినట్టే యూత్ జానపదాలు పాడడానికి అంత సిద్ధంగా లేరేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఈ సొసైటీ కూడా అట్లా తయారు చేస్తుంది. జానపదం అంటే పాటనా కాదు కదా అనేటట్టు. ఇప్పుడు ఏమైందంటే సార్, మనము మీరు కావచ్చు మేము కావచ్చు, మీకులాగా మాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. ఓకే, నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ అని. నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ. సూపర్ సూపర్. అందులో నేను మాయ బైక్ మీదే టూ వీలర్ లోనే అనంతపూర్ టు ఇచ్చాపురం వరకు మేమిద్దరు బైక్ మీద వెళ్ళి మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారుల్ని, అంటే వాళ్ళ దగ్గర ఒక రూపాయి సింగిల్ టీ కూడా మేము తాకుండా మా ఖర్చులతో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని మేము బండి మీదే వెళ్ళి రాత్రి పగలనకుండా జర్నీ చేసుకొని వెళ్తాం సార్. వెళ్ళి వాళ్ళలో ఉన్న అంటే అంటే వాళ్ళు బయటికి తెలియకపోవచ్చు సార్, మంచి సింగర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరకదు. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చి పాడలేని పరిస్థితి వాళ్ళది. అలాంటి వాళ్ళ దగ్గరికి మేమే వెళ్ళి వాళ్ళ పాటలన్నీ సేకరించి, అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా బంధువులు చూపించుకోవడము, లేకపోతే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా ఒకసారి, అట్లా చేస్తుంటాం సార్ మేము కూడా. కాకపోతే ఇప్పుడున్న యూత్ కి ఏంటంటే ఇప్పుడు వచ్చిండే పాటలంతా వెస్టర్న్ సాంగ్ అవ్వడం వల్ల ఈ ప్రాచీన జానపదాలు మరుగున పడిపోతున్నాయి. దానిని బయటికి తీసుకురావడానికి ఎవరికి మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు ఏమంటే అంత డీజేలు ఆ సౌండ్ కి ఆ దానికి కొంచెం ఎడిట్ అయిపోయి, అంటే పెద్దవాళ్ళు కూడా చెప్పాలి సార్, ఇది కాదురా జానపదం, ఇది పాట అంటే ఇట్లా ఉండాలి అనే విధంగా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి. అలాగే స్కూళ్ళల్లో కూడా నాకు తెలిసి ఇట్లా జానపద టీచర్లని ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఇచ్చారు కదా మ్యూజిక్ టీచర్లుగా. ఇప్పుడు వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కార్యక్రమం మీద జానపద రూపంలోనే పాటలు పాడి వినిపిస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు దోమలకు కావచ్చు దేనికైనా వాళ్ళు నేను చూస్తుంటాను. అట్లా మాకు ఆంధ్రలో లేదు సార్, మీకు ఉద్యోగాలు లేదు. తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఇంటింటికి జానపదాలు పాడే కళాకారులు ఉన్నారు కానీ ఆ కళాకారులు కూడా స్వచ్ఛమైన జానపదం పాడట్లేదు. ఇప్పుడు ఒక లైన్ దొరికిందంటే దానికి వాళ్ళు యాడ్ చేసేసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు డీజే ప్రోగ్రామ్ చేసే విధంగా తయారైనారు. కాబట్టి అది వాళ్ళు తెలుసుకొని పెద్దవాళ్ళ నుంచి మనం ఇప్పుడు మన ఆటపాట డిడి యాదగిరి ఛానల్ వాళ్ళు పెట్టిన దాని వల్ల కూడా కొంచెం అవగాహన వస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమం అని కూడా మేము కూడా అంత దూరం నుంచి రావడం సార్. దీని నుంచి మనకి ఏం వచ్చింది లేదు కానీ చాలా అంటే చాలా చాలా గ్రేట్. కృష్ణవేణి గారు, మీరు యువతకి ఇచ్చిన సజెషన్ గానీ ఈ రోజున జానపదం ఎటువైపు పోతుందనే సందర్భంలో మీరు ఒక మాట చెప్తూ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళ నుంచి తీసుకోకుండా మీరు అసలు కనీసం వాళ్ళని అడగకుండా మీరు స్వయంగా వెళ్ళి జానపదాలను రక్షిస్తారంటే నిజంగా మీ యూట్యూబ్ కి మీ ఇద్దరికి ఫస్ట్ పదంగా మామయ్య గారికి అంటే వెంకటరావు గారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు డక్కన్ టీవీ నుంచి. అదే విధంగా ఈ రోజు ఇంత సమయాన్ని కేటాయించి
Sure. మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి పాటల పూదోట పల్లకిని మాకు పరిచయం చేశారు మీరు. అయ్యో సార్. అసలు మీరు నాకు తెలిసి ఇంకెన్నో పాటలు ఉంటాయి, మనకు సమయం సరిపోవట్లేదు కానీ ఎన్నో పాటలు ఉంటాయి. అన్ప్రిపేర్డ్ గా వచ్చినా కూడా చాలా చక్కగా మాకు ఇంతసేపు మా ఓపికతోటి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ధన్యవాదాలమ్మా కృష్ణయ్య గారు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా డెక్కన్ టీవీ వాళ్ళకి చాలా సంతోషం సార్ నాకు, ఎందుకంటే ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఎక్కువ ఇవ్వలేదు సార్. నేనంటూ పాడుతున్నానని డిడి యాదగిరి ఛానల్ వల్ల నన్ను తెలుసుకొని ఇంత బాగా పాడుతున్నావు కదమ్మా నువ్వు ఎందుకు ఇలాగా అని చెప్పి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు డెక్కన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు సార్. మాలాంటి కళాకారులు ఇంకెంత మందిని మీరు ఇంటర్వ్యూ చేయాలి, అందరికి ప్రపంచానికి పరిచయం చేయాలి. నాలాంటి గాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరూ తప్పకుండా మీరు చెప్పినట్టు మీలాంటి గాయకుల్ని చేస్తాం. మీరు కూడా మాలాంటి ఛానల్కి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా స్టూడియోకి పంపించండి, అందరినీ మనం చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా, చాలా ధన్యవాదాలు. చూశారు కదా, మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీయడం కోసం డక్కన్ టీవీ ఛానల్ మీతో నిరంతరం ఒక ప్రయాణంగా కొనసాగుతుంది. ఒక జానపద పాటలను తన చైతన్యవంతంగా ఎన్నుకొని జానపద పాటలే నా బాటగా ఎంచుకొని సాగుతున్నటువంటి కృష్ణవేణి లాంటి వాళ్ళు అనేక మందిని మనం ఈ డక్కన్ టీవీ ఛానల్ ద్వారా పరిచయం చేయాలి. అదేవిధంగా కృష్ణవేణి గారు మనకి ఇంత దూరం వచ్చి ఆమె పాడిన పాటలన్నీ జానపద పాటలే పాడదని మనం అనుకున్నాం, కానీ సంగీతాన్ని కూడా నేర్చుకొని మళ్ళా కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని తను మళ్ళీ జానపద పాటలనే పాడుతూ తన మామయ్య ప్రోత్సాహంతో అనేక మంది వేల మంది కళాకారులను తయారు చేస్తున్నటువంటి వాళ్ళిద్దరికీ కూడా మా డక్కన్ టీవీ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి. మరొక వారం మరొక గాయకులతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.